నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. మీ అందరు బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానాలు చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా దేవుని బిడ్డలారా? అయితే ఈ దినం కూడా దేవుడు మనకి ఏ వాక్కులు ఇస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మీరందరూ యజ్ఞవాణి వల్ల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రీతిగా దేవాది దేవుడు మనల్ని హెచ్చిస్తారని, ఆశీర్వదిస్తారని, దీన మనస్కులై ఉండాలని, తగిన సమయం అందు మిమ్మల్ని లేవనెత్తువాడని దేవుడు మనకు తెలియజేస్తూ ఉండగా, దేని గురించి చింతించొద్దు, మీ చింత యావత్తు నా మీద మోపం అంటున్నాడు. కాబట్టి చింతించడం వలన, బాధపడడం వలన, కుంగిపోవడం వలన మీరు అన్ని రీతిలుగా క్షీణించిపోతారు దేవుని బిడ్డలారా. కానీ ప్రతి విషయాన్ని దేవుడికి అప్పగించండి, దేవుడికి తెలియచేయండి. ఎందుకంటే దేవాతి దేవుడు మీ భారాన్ని నేను భరిస్తానంటున్నాడు. మిమ్మల్ని మీ గురించి నేను చింతిస్తున్నాను కాబట్టి మీరు ఏ విషయంలో చింతపడవద్దు. ప్రతి విషయాన్ని నేను సమకూరుస్తా, నేను సహాయం చేస్తానంటున్నాడు. రెండోదిగా దీన మనస్సు అనే వస్త్రంను ధరించుకోమంటున్నాడు. ఎందుకంటే గర్విష్ఠులను ఎదిరించి దీనిలోకి మాత్రమే నేను కృపణిస్తానంటూ ఉండగా ఎప్పటికప్పుడు తగ్గించుకోవడం, లోపడడం, దీన మనసు కలిగి మీరు జీవించగలిగితే మీ పట్ల దేవుడి కృప విస్తరించబడుతుంది దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు సమస్తం కూడా సమకూర్చి మీకు సహాయం చేయగలుగుతాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి మంచి విషయాలు చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడదాం. ఏ విషయంలో చింతించొద్దు, ఏ విషయంలో దుఃఖించొద్దు, రేపటి గురించిన బాధ మీకు ఉండొద్దు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడాలి, అడవిలో ఉన్న మంచి పూలను ఏ రీతిగా దేవుడు రంగులతో చక్కగా అలంకరించాడు, ఏ రీతిగా ఆకాశ పక్షులు ప్రతిదినము స్వేచ్ఛగా అద్భుతంగా అందంగా జీవిస్తున్నాయో వాటన్నిటిని చూసి మనం మంచిగా మన జీవితంలో అలవర్చుకొని ముందుకు వెళ్ళాలి. వాటిని చూచుచున్న వాడే మరి ఎంతో నిశ్చయముగా నీకు కూడా సహాయం చేయగలడు. అవన్నీ ఉదయం నుండి సాయంత్రాన్ని వాడిపోయే వాటిని దేవుడు అంత అద్భుతంగా, అంత అందంగా మరి సృష్టించినప్పుడు నిన్ను తన చేతులతో తన స్వరూపం అందు సృష్టించుకున్నాడు కనుక నీ మీద ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించగల సమర్థుడు కనుక దీన మనస్సు కలిగి తగ్గించుకుంటూ లోపడుతూ ఎప్పటికప్పుడు దేవుడి చేతుల్లో ఉండడానికి సిద్ధపడదా. కాబట్టి బాధపడక, భయపడక, అధైర్యపడక ప్రతి విషయంలో ధైర్యం తెచ్చుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. ఈ దినం దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు వచనాలు బట్టి మీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి చింత యావత్తు మీరు భరిస్తూ ప్రతి విషయంలో ద్వారాలు తెరుస్తూ ప్రతి విషయంలో సహాయం చేస్తూ నీ ఘనకార్యాలు మీ బిడ్డల పట్ల జరిగించయ్యా. ఏ అవసరంలో, ఏ అక్కర్లో, ఏ వేదనలో, ఏ లేమిలో, ఏ కరువులో, ఏ బాధలో, ఏ ఇబ్బందిలో ఉంటున్నారో ప్రతి ఇబ్బంది నుంచి మీరే బయటకు తీసుకొని రండి. గొప్ప సహాయాన్ని పంపించయ్యా. వారు ఎక్కడ బలహీనులు కాక బలవంతులుగా మార్చబడినట్లుగా నీవే ద్వారాలు తెరిచి నీవే అద్భుతాలు జరిగిస్తూ దీన మనసు ద్వారా వారిని అలంకరింపజేస్తూ తగిన కాలంలో హెచ్చింపజేస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ జరుగుతున్న వారికి కూడా దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. కాబట్టి దేవుని బిడ్డలారా, మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం. 10-20 మందిని పంపిద్దాం. మరి ఈరోజు ప్రత్యేకంగా 21వ ఉపవాస ఆరాధన మీరందరూ కలుసుకోండి. లైవ్ ఇస్తున్నాం దేవుని బిడ్డలారా. పాస్టర్ యెహోషువ JPM చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరందరూ కలుసుకోవచ్చు. సంతోషంగా దేవుడు ఎక్కడైనా ఎవరి ద్వారైనా అద్భుతాలు జరిగించగలడు కనుక నీ అక్కర్లు తీర్చువాడు దేవుడే. కాబట్టి లైవ్లో ఏకీభవిస్తూ దైవికంగా సిద్ధపడదాం. ఆమేన్.